నువ్వే సామాన్యమైన తల్లివా నువ్వు? అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ. అయ్యమ్మ నువ్వు ఎప్పుడు పోషిస్తావమ్మా ఈ లోకాలన్నింటినీ అంటే అమ్మవారందిట ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ తన జక్కున పాలుత్రావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ యురంబునను తల్పకయున్న అహర్నిశల్ సతి అంటారు. సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండు స్తన్యములుగా చేసుకుంది అమ్మవారు. ఆ సూర్య చంద్రుల చేత ఈ సమస్త లోకములను పోషిస్తోందిట తల్లి. పరమశివుడు కూడా శివ శివ వాళ్ళిద్దరికీ భేదం ఉండదు. రుద్ర రుద్రాణి శంభు శాంభవి వాళ్ళిద్దరి పేర్లు కూడా అంతగా కలిసిపోయి ఉంటాయి. వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాసు. వాళ్ళిద్దరూ వాక్కు అర్థము, సూర్యుడు కాంతి, రత్నము ప్రభ, పువ్వు తావి ఇవన్నీ విడదీయరాని విధంగా ఒకదానితో ఒకటి కలిసి ఎలా ఉంటాయో పార్వతీ పరమేశ్వర స్వరూపం కూడా అంతగా కలిసి ఉంటుంది. అందుచేత ఆయన ఆ మూడు నేత్రములు ఉండడం అంటే ఆ మూడు నేత్రముల చేత సమస్త జగత్తుని పోషిస్తాడు. లలాటమునందుండేటటువంటి పరమశివుని యొక్క నేత్రాన్ని విచ్చి చూస్తే ఈ జగత్తు కనపడదు. అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం చేత చూసినప్పుడు బాహ్య నేత్రం చేత కనపడేటటువంటి జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేటటువంటిది ఏదుందో దాన్ని జగత్ అంటారు. అందుకే పరమశివుడికి మాత్రమే మూడు కన్నులుంటాయి కాబట్టి ఆయన్ని ఒక మాటతో పిలుస్తారు. షడ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక సాంబ సదా శివ సాంబ